ఏ, బి అనే ఇద్దరు వ్యక్తుల ప్రస్తుత వయసుల నిష్పత్తి 4:5. 3 సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి 5:6. అయితే ప్రస్తుతం ఏ వయసు ఎంత అన్నాడు. సో A:B ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత? 4:5. అంటే ఏ ఎంత? 4. అంటే 4 ఆన్సర్ అనేది 4 మల్టిపుల్ అవ్వాలి. అంటే 15 అనేది కాదు. మరి 16 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. ఏదో ఒకటి మనం అనుకుందాం. ఫస్ట్ 16 అనుకుందాం. ఈ క్యాలిక్యులేషన్ అంతా వేస్ట్. ఇదంతా వేస్ట్, మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి. ఏ బీల ప్రస్తుత వయసు నిష్పత్తి అంట 4:5. అయితే ఏ యొక్క ప్రస్తుత వయసు 16 అనుకుందాం. 16 అయితే ఇది 16 అనుకుంటే 4 గంటల 16, 4 గంటల 16, 4 4 16 కాబట్టి 5 4 ఎంత అవుతుంది? 20 అవుతుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 16 ఇక్కడ 20, 3 సంవత్సరాల తర్వాత అంటే 3 కలపాలి, దీనికి 3 కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 19, ఇది 23. అంటే రేషియో ఎంత? 19:23. అంటే మనకి ఎంత రావాలి? 5:6 రావాలి. అంటే ఇది కూడా కాదు. అంటే 16 కాదు. మరి నెక్స్ట్ 12. ఇప్పుడు A:4:5. మరి 12 తీసుకుంటే 12 కానీ తీసుకుంటే 4 గంటల 12 3 అంటే ఇంటూ 3 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 3 అంటే 15 అవుతుంది. సో 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి +3 వేస్తాం, దీనికి +3 వేస్తాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 15, ఇది 18. అంటే 3 5 15, 3 6 18. అంటే 5:6. ఆన్సర్ అనేది 5:6 ఉంది కాబట్టి మరి క్లియర్లీ ఆన్సర్ ఎంత అవుతుంది? 12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సాయి ఆదిత్య ప్రస్తుత వయసు నిష్పత్తి 3:4. 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 5:6. అయితే ప్రస్తుత ఆదిత్య వయసు ఎంత? ఆదిత్య అంటే ఎంత? 4. ఆదిత్య ఎంత అంట? 4. ప్రస్తుతం అనేది 4 అంటే 4 మల్టిపుల్ అవ్వాలి. సో 18 అనేది కాదు. 16 అయినా 20 అవ్వాలని 24 అయినా అవ్వాలి. అయితే 10 సంవత్సరాల తర్వాత వయసు నిష్పత్తి ఎంత అన్నాడు? 5:6 అయ్యాని అన్నాడు. 5:6 అంటే 5తో మల్టిపుల్ అది ఆదిత్య కాబట్టి 6తో మల్టిపుల్ అవ్వాలి. రైట్. 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే ఆదిత్య అనేది 4 మల్టిపుల్. ఒకవేళ 16 అనుకుని తీసుకుంటే 16 అని తీసుకుంటే ఫస్ట్ 3:4. 16 అని తీసుకుంటే ఆదిత్యది 16 అని తీసుకుంటే 4 4 16 కాబట్టి 3 4 ఎంత? 12. అంటే 12 16. 10 సంవత్సరాల తర్వాత కాబట్టి 10 యాడ్ చేస్తాము. అప్పుడు ఇది 22 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 36 అవుతుంది. సో 2 11 2 18. అంటే ఇది కూడా కాదు. మనకి ఎంత రావాలి? 5:6 రావాలి. అంటే ఇది కూడా కాదు. 16 కాదు. నెక్స్ట్ 20 తీసుకు 3:4. ఆదిత్య అనేది 20 అయితే 4 5 20 కాబట్టి 3 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 10 యాడ్ చేస్తాము. అప్పుడు ఇది 25 అవుతుంది. ఇది 30 అవుతుంది. సో 5 5 5 6 5:6 కాబట్టి ఆన్సర్ అనేది 5:6 వచ్చింది కాబట్టి ఆన్సర్ క్లియర్లీ 20. ఆన్సర్ ఈజ్ 20. హర్ష తేజ ప్రస్తుత వయసుల నిష్పత్తి 18:15. అయితే 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:18. అయితే వారి వయసుల మధ్య భేదం ఎంత అన్నాడు. సో ఈ వయసుల మధ్య భేదం అనేది ఇది మనకంత అనవసరం. ఆ వయసుల మధ్య భేదం ఇక్కడ క్లియర్లీ ఎంత? డిఫరెన్స్ 7. అంటే 7 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్. 7 మల్టిపుల్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ 1 అండ్ 21 అనేది ఆన్సర్. నెక్స్ట్, తండ్రి కొడుకుల వయస్సు సగటు వయస్సు 28 సంవత్సరాలు. అయితే వారి వయసుల నిష్పత్తి 5:2. అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. సో తండ్రి కొడుకుల వయసులో సగటు ఎంత? 28. అంటే 28 అంటే సగటు 28 అంటే మొత్తం ఎంత అవుతుంది? 56 అవుతుంది. మరి వారి వయసుల నిష్పత్తి ఎంత? 5:2 అన్నాడు. అంటే మొత్తం ఎంత? 7 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 56 అవుతుంది. 7 పార్ట్స్ అండ్ 56 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. 1 పార్ట్ ఎంత అండి? 8 అవుతుంది. సో మనకి 5 పార్ట్స్ 2 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే 5 8 కాబట్టి 5 8 40, 8 2 16. అయితే 8 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 8 కలుపుతాం. 48 అవుతుంది. ఇది 24 అవుతుంది. 2:1 రేషియో 2:1. ఆన్సర్ ఏదండి? 2:1. ఓన్లీ 1 ఆప్షన్. నరేంద్ర అతని తండ్రి ప్రస్తుత వయస్సు అనేది 1:5 అండి. అయితే 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 1:3. అయితే ప్రస్తుత తండ్రి వయసు ఎంత? ప్రస్తుత తండ్రి వయసు అనేది మనము క్లియర్లీ చాలా సింపుల్గా ప్రస్తుత వయసు అనేది 30 అనుకోండి.
10 సంవత్సరాల తర్వాత అది ఎంత అవ్వాలి? తండ్రి వయసు 3తో మల్టిప్లై అవ్వాలి 10 సంవత్సరాల తర్వాత. అంటే ప్రతి దానికి మనం 10 కలిపాం. 30కి 10 కలిపితే ఎంత అండి? 40. 40కి 10 కలిపితే ఎంత? 50. 45కి 10 కలిపితే ఎంత? 55. 50కి 10 కలిపితే ఎంత? 60. ఇది దేంతో మల్టిపుల్ అవ్వాలి? 3తో ఆన్సర్ తెగిపోవాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ 1 అంటే 50 ఆన్సర్. అది నెక్స్ట్ ప్రాబ్లం. ఇద్దరు సోదరుల ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత అండి? 1:2. 5 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 1:3. అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నాడు. ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత అండి? ఇదంతా మనకు అనవసరం, వేస్ట్. ప్రస్తుత వయసు నిష్పత్తి ఎంత? 1:2. అంటే ఇది 10 అనుకుందాం, ఇది 20 అనుకుందాం. 1:2 రేషియోలో ఉంది. అయితే మనకి కావాల్సింది ఎంత? 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 5 యాడ్ చేయి. 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 15 అవుతుంది, ఇది 25 అవుతుంది. అప్పుడు 5 3లో 15, 5 5ల 25 అంటే 3:5. ఓన్లీ 3:5 ఆన్సర్. 3:5. ఓన్లీ 3:5 ఆన్సర్. నెక్స్ట్. ప్రస్తుతం శ్రావణ్ వయసు అతని కుమార్తె వయసు కంటే రెట్టింపు. అంటే 6 సంవత్సరాల తర్వాత శ్రావణ్ వయసు అతని కుమార్తె వయసుల నిష్పత్తి 23:13. అయితే శ్రావణ్ వయసు ఎంత? శ్రావణ వయసు అతని కుమార్తె వయసు కన్నా రెట్టింపు. అంటే శ్రావణ వయసు అనేది అతని కుమార్తె వయసు కంటే రెట్టింపు. అంటే శ్రావణ వయసు అనేది 2 రెట్లు అవుతుంది. అయితే ప్రస్తుత శ్రావణ వయసు ఎంత? 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. ప్రస్తుత శ్రావణ వయసు అనేది నేను 20 అనుకున్నాను అనుకోండి. 20 అనుకుంటే ఇది 20 అనుకుంటే 6 సంవత్సరాల తర్వాత ఇది 20 అనుకుంటే ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత ఇది 26 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 16 అవుతుంది. 2 13ల 2 8ల మనకి రావాల్సింది ఎంత? 23:13 రావాలి. అంటే ఇది కాదు ఆన్సర్, ఇది కాదు. మరి నెక్స్ట్ 40 చూద్దాం. 40 చూద్దాం. 40 ఏమవుతుంది? 2:3. 40 అనుకుంటే శ్రావణ వయసు అనేది 2:1 కాబట్టి 40 అనుకుందాం. ఇది 40 అనుకుంటే 2 ఎంతలు 40, 2 20ల కాబట్టి ఇది 20 అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ఇది 46 అవుతుంది, ఇది 26 అవుతుంది. 2 23ల 2 13ల సరిపోయింది కదా. అంటే 23:13 వచ్చింది కాబట్టి ఆన్సర్ క్లియర్గా 40. అది ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇలాంటి లెక్కలు చేయాలి. అంతేగాని ఇదంతా వేస్ట్. ఈ క్యాలిక్యులేషన్ అంతా వేస్ట్ అనమాట. ఓన్లీ ఆప్షన్స్ బేస్ చేసుకునే ఆన్సర్ అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.